నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజయ్. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు సూచించారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా వాహన ధృవీకరణ పత్రాలు, లైసెన్సులు, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఉండి ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో ఇన్సూరెన్స్ వర్తించదు కాబట్టి ఇన్సూరెన్స్ గడువు ముగియకముందే దాన్ని రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి బండి ఇవ్వడం, మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వడం, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం చేసే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఏసీపీ వెంకటేశ్వర్ తెలిపారు. పోలీస్ జరిమానాలు అనేవి వాహనదారులకు ఒక హెచ్చరిక లాంటిదని, కాబట్టి వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని ఈ సందర్భంగా ఏసీపీ పేర్కొన్నారు. పదే చెప్తున్నాం, ఏదో దగ్గరలో మార్కెట్కే కదా, 1 కిలోమీటరే కదా, తర్వాత 10 మీటర్లే కదా అని చెప్పి మనం ఊహించుకుంటే బయటకు వెళ్తూ ఉంటాం. దయచేసి ఆ దూరం అనేది లెక్క కాదు. ప్రమాదం ఏ రూపకంగా కానీ ముంచి పడవచ్చు. మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం లేదు. ఎదుటి వ్యక్తి కూడా జాగ్రత్త పడకపోతే మనకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మా పోలీస్ శాఖ ముఖ్యమైన విన్నపం, ఎట్టి పరిస్థితుల్లో కూడా హెల్మెట్ లేకుండా బయటకు వెళ్ళకూడదని చెప్పి మరీ మేము ప్రాధేయపడుతున్నాం. ఇది మీ హెచ్చరిక కూడా. ఇంటికి తిరిగి వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు ఈ ర్యాలీని ఉద్దేశించి మా రూరల్ సిఏ గారు, టౌన్ సిఏ గారు, ఇంకా ఇప్పుడు ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ అనేది మనకు ఒక దేవుని లెక్క రక్షితంగా కాపాడేది హెల్మెటే. ఈరోజు మనం యాక్సిడెంట్స్ అనేటివి చూసినట్టయితే ఎక్కువగా తలకు దెబ్బ తగిలిన వ్యక్తులు మాత్రమే చనిపోవడం జరుగుతుంది స్పాట్ లో. ఈ తలకు దెబ్బ తగలకుండా ఉండాలంటే ఖచ్చితంగా హెల్మెట్ అనేది పెట్టుకోవాలా. హెల్మెట్ పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా ఏ చిన్న గాయం తలకు తగిలితే ఖచ్చితంగా ఇంటర్క్రేనియల్ హెమరేజెస్, తర్వాత బ్రెయిన్ డెత్ అయిపోయి చాలా మంది చనిపోతున్నారు. 100% మంది తలకు దెబ్బ తాకిన వాళ్ళు మాత్రమే చనిపోతున్నారు. జన్నెల మండల కేంద్రంలో హరిత రిసార్టులో అటవీ శాఖ విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. జన్నెల మండల కేంద్రంలో హరిత రిసార్టులో శుక్రవారం రోజున అఖిలపక్షం ఆధ్వర్యంలో అటవీ శాఖ వారు విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని సమావేశం ఏర్పాటు చేశారు. అటవీ శాఖ ఆంక్షల వల్ల ప్రాంతంలో వ్యాపార వాణిజ్య రంగాలు దెబ్బతినడం వల్ల ప్రజలు వేరే ప్రాంతానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటుందని, ప్రజలు అభివృద్ధి చెందడం లేదని, అటవీశాఖ చెక్పోస్టుల వద్ద వాహనాలు ఆపివేసి రాకపోకలు సాగించడానికి అటవీశాఖ వారు నిబంధనలు విధించడం ఏంటని ప్రశ్నించారు. టైగర్ జోన్లో అడవులు, వన్యప్రాణులపై ఉన్న నియమ నిబంధనలు మానవ జీవన మనుగడపై ప్రభావం చూపుతుందని వారు అన్నారు. రాబోయే రోజుల్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసి అటవీశాఖ వారు విధించిన ఆంక్షలు సడలింపులు చేసేంత వరకు ఉద్యమాలు చేస్తామని వారు తెలిపారు. అటవీశాఖ వారు ప్రజలపై ఎలాంటి ఆంక్షలు విధిస్తున్నారో రానున్న రోజుల్లో అలాంటి ఆంక్షలు అటవీశాఖ అధికారులపై చూపుతాయని, త్వరలో ప్రజావేదికను ఏర్పాటు చేసి జిల్లా స్థాయి ఉన్నత అధికారులను సమస్యలను పరిష్కరించేంత వరకు పోరాటం ఆగదని వారు తెలిపారు. చెప్పడం జరిగింది కాబట్టి ఆ రోజు మేము ధర్నాలకు వెళ్ళి పక్కన బయలుపడడం జరిగింది. కాబట్టి ఈ ఉద్దేశం ముఖ్యంగా ముగింపు న్యాయం చేస్తూ ఇదే మనం ఇలాంటి సభనే మళ్ళా మున్ముందు రోజులు అంటే రాబోయే రోజులు వారం 15 రోజుల తర్వాత మరి ఎవరో ఒక అధ్యక్షతలో ఒక కమిటీ చేసి అంటే మొత్తం అఖిలపక్ష కమిటీ చేసి ఇది అందరి అవసరం అని చెప్పి నిర్ణయించుకొని సర్టిఫికేట్ నాకు ఇవ్వలేదు, నీకు ఇవ్వలేదు, ఎక్కడైతే ఓన్లీ మన అటవీ శాఖ టైగర్ జోన్ నిబంధనలు సడలింపు కమిటీ అనేది అంటే వస్తే ఎవ్వరు ఫోన్ చేసి అంటలేదు, అందరం అక్కడ వాలిపోవాలి. వాలిపోయినప్పుడు మన ఉద్యమాలు అనేవి సజావుగా సాగుతాయి. కాబట్టి వారి మీద నేనాలు, నా మీద వీడాలు, ఏ విధంగా వెళ్దామన్న దాన్ని మనం ఇక్కడ ఉన్న సమావేశాన్ని సాఫీగా ఎవరికి వ్యతిరేకంగా కాకుండా అన్ని పార్టీల వాళ్ళు కలిసి ఇక్కడ ఉన్న ప్రజల మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది, బిజినెస్ మీద, తర్వాత భూముల మీద, తర్వాత అన్ని రకాల బిజినెస్ల మీద ఎఫెక్ట్ పడుతున్నది. మన సూక్ష్మంగా ఆలోచిస్తే చాలా ఉన్నాయి.
అయితే వీటి వల్ల మనం వెనకబడిపోతాం. ఇది 100% కరెక్ట్. మంచిర్యాల ఉన్నది ఎవరు వెనకబడిపోతుంది. దానికి మనం చందానంగా ఆలోచిస్తే ప్రతి దుకాణం పోతే రైతులనే అంటారు, ప్రతి బిజినెస్ పరంగా వేరే కాడికి పోతే అదే అంటారు. వాస్తవం అది. ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో చెన్నూరు పట్టణంలో మటన్ షాపులపై మున్సిపల్ వెటర్నరీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ప్రజా ఫిర్యాదుల నేపథ్యంలో పలు మటన్ షాపులపై మున్సిపల్ మరియు వెటర్నరీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. కొత్త బస్టాండ్ ఏరియాలోని పలు మటన్ షాపులలో లభ్యమైన కులీన మాంసాన్ని వెటర్నరీ డాక్టర్ సీజ్ చేసి షాప్ యాజమాన్లపై కేసులు నమోదు చేశారు. అనంతరం కులీన మాంసాన్ని మున్సిపల్ వాహనంలో డంపి అడుగు తరలించారు. వ్యాపార లైసెన్స్ రెన్యువల్ గడువు కూడా ముగియడంతో రెన్యువల్ చేసుకుని వారికి నోటీసులు అందజేస్తామని ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ తెలిపారు. రెన్యువల్ చేసుకుని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుపడతాయని హెచ్చరించారు. అలాగే ప్రజలకు నాణ్యమైన ఆరోగ్యకరమైన మాంసాన్ని విక్రయించాలని మటన్ షాప్ యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు ఉదయం మున్సిపల్ కమిషనర్ గారి యొక్క ఆదేశాల మేరకు నేను వెటర్నరీ డాక్టర్ చెన్నూరు డాక్టర్ సతీష్ మటన్ షాపులను తనిఖీ చేయడం జరిగింది. అందులో భాగంగా పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న మటన్ షాపులని తనిఖీ చేస్తున్న నేపథ్యంలో ఒక మటన్ షాపు ఓనర్ దగ్గర ఉన్న మటన్ని పరిశీలించడం జరిగింది. పరిశీలించినప్పుడు తన దగ్గర ఉన్న మటను ఎవరు ఖరాబ్ అయి ఉండడం మేము నిర్ధారించినాము. అదేవిధంగా తన దగ్గర ఉన్న మటన్ అనేది చాలా ఎక్కువ టైం ముందు అది కడియడం జరిగిందని నిర్ధారించడం జరిగింది. ఈ విషయాన్ని మేము మున్సిపల్ కమిషనర్ గారిని తెలియజేసి ఏదైతే అనారోగ్యంగా ఉన్న మా మీట్ మొత్తం సీజ్ చేయడం జరిగింది. ప్రజలు కూడా ఇలాంటి ఎటువంటి డాక్టర్ దగ్గర సర్టిఫికేట్ తీసుకొని కొయ్యాలి. యాక్చువల్గా మటన్ షాప్ యజమానులు ఎవరైతే ఉన్నారో మన మేకలు కోసే వాళ్ళు కానీ ఇటు బీఫ్ కానీ మొదట మన వెటర్నరీ డాక్టర్ దగ్గర నుంచి సర్టిఫికేట్ పొందిన తర్వాత కొయ్యాలి మటన్. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇట్లా అనారోగ్యమైన మేకలని తీసుకొని వచ్చి కట్ చేయడం, దానివల్ల ప్రజలు తీసుకొని పోయి అనారోగ్య పాలవడం అనేది జరుగుతుంది. ఇటు విషయంలో ఇంతకుముందు నాకు నోటీస్కి వచ్చింది. ఈ విషయంలో శ్రీనివాసరావు గారు వెటర్నరీ డాక్టర్తో సంక్రాంతికి ముందు కూడా మేము విజిట్ చేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. అంతకుముందు మీటింగ్ కూడా సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది. అయినా కూడా వీళ్ళెవరిలో మార్పు రావట్లేదు. కాబట్టి ఈ విషయంలో ఇలాంటి సంఘటనలు జరిగితే తీవ్రమైన కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలు కూడా దయచేసి మీరు కొనే ముందు ఆలోచించి ఆ ఈగలు వాలకుండా మంచిగా ఉన్న చోట తీసుకోగలరు. ఏదన్నా మీకు డౌట్గా అనిపిస్తే మున్సిపల్ కమిషనర్కి నాకు కానీ వెటర్నరీ డాక్టర్ గారు కానీ మీరు సమాచారం ఇవ్వవచ్చు. మేము ఏ సమయంలో అందుబాటులో. బీసీజేఏసీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2న వరంగల్లో నిర్వహించే బీసీ రాజకీయ యుద్ధభేరి సభను విజయవంతం చేయాలని బీసీజేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు వడ్డేపల్లి మనోహర్, గొలకుర్మ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు యాదవబోయిన రాజన్న పిలుపునిచ్చారు. యుద్ధభేరికి సంబంధించిన వాల్ పోస్టర్లను సీసీసీ నస్పూర్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ నిరుద్యోగులకు శాపంగా మారిన ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు రద్దు చేయాలని, బీసీల రక్షణ కోసం అట్రాసిటీ చట్టం తీసుకురావాలని, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు. చేతి కుల వృత్తులను పరిశ్రమలుగా గుర్తించి ప్రోత్సహించాలని, పేద బీసీలకు భూములు పంపిణీ చేయాలన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం వరంగల్లో నిర్వహించే రాజకీయ యుద్ధభేరి సభకు జిల్లాలోని బీసీ మేధావులు, విద్యార్థి యువకులు, ప్రజలంతా పెద్ద సంఖ్యలో తరలివచ్చి బీసీల చెత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమ నాయకులు గుమ్మల శ్రీనివాస్, జక్కుల మల్లేష్, గాజం ఎల్లయ్య, బోడకుంటి ప్రణయ్ కుమార్, పెద్దల చంద్రకాంత్, భీమ్సేన్, అల్లం రాజేష్, అల్లాపుల్ల రాజేశం తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 2 తారీఖు ఆదివారం రోజున వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో బీసీ రాజకీయ యుద్ధభేరి సభ జరుగుతుంది. ఆ సభకు మద్దతుగా గొల్లకుర్మ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అధ్యక్షునిగా నా పేరు రాజన్న యాదవ్, రాష్ట్ర వ్యాప్తంగా మేము మద్దతు తెలియజేస్తున్నాం. గొల్లకుర్మ సోదరులు కానీ, బీసీ సంఘాల నాయకులు కానీ, బీసీ మేధావులు కానీ దాదాపుగా ఈ స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మేము అగ్రవర్ణాల జెండలు మోసుకుంటా మా నడుములు వంగిపోయినాయి, మా భుజాలు కాయలు కాసినాయి. కాబట్టి ఈ కాడికి వెళ్ళి మేము ఎవల జెండలు మోసడానికి సిద్ధంగా లేమని చెప్పి ఈ సభ తెలియజేస్తుంది. ఈ సభకు దాదాపుగా
తమిళనాడు ముఖ్యమంత్రి వర్యులు స్టాలిన్ గారు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు అఖిలేష్ యాదవ్, బీహారు మాజీ ముఖ్యమంత్రి కొడుకు, వీళ్ళందరూ మేధావి వర్గంలో ఇంకా చాలామంది దేశంలో ఉన్నటువంటి మంది అంతా హాజరవుతున్నారు. ఈ సభను భారీ ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి మేము గొల్లకురం సమితి నుంచి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం. ఈరోజు బీసీ యుద్ధభేరి వరంగల్లో జరుగు సభకు గొల్లకుర్మ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ మద్దతు తెలియజేయడానికి తెలిసినందుకు బీసీ జేఏసీ తరపున మేము వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా అన్ని కుల సంఘాలు కూడా రేపు వరంగల్లో జరుగు రాజకీయ యుద్ధభేరికి మద్దతు ప్రకటించి ఆ సభను విజయవంతం చేయవలసిందిగా, మన బీసీల సత్తాను సాటాల్సిందిగా మేము బీసీ జేఏసీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఈ సభ రేపు ఈ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలలో ఇచ్చిన హామీ స్థానిక సంస్థలలో 42% స్థానిక రిజర్వేషన్లు కల్పించాలనే ఈ సభ రేపు డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము కుల జనగణన చేయాలనే ఒక డిమాండ్ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా మొత్తంగా బీసీలను, బీసీ విద్యార్థులను, యువకులను, నిరుద్యోగులను మొత్తంగా నష్టం చేస్తున్న ఈడబ్ల్యూఎస్ను రద్దు చేయాలని రేపు ఈ సభ డిమాండ్ చేయడం జరుగుతుంది. కావున విద్యార్థి మేధావి వర్గాలు మొత్తం ఈ సభను విజయవంతం చేసి మన బీసీల సత్తాను చాటాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జై బీసీ. ఫిబ్రవరి 2వ తేదీన వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో బీసీ రాజకీయ యుద్ధభేరి తీర్మార్ మల్లన్న బీసీ జేఏసీ ఆధ్వర్యంలో తీర్మార్ మల్లన్న గారి నాయకత్వంలో మరి వరంగల్లో బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం. మరి జిల్లాలో ఉన్నటువంటి బీసీ కుల సంఘాలు, బీసీ వాదులు, బీసీ ప్రజా సంఘాల ఆ యొక్క సభకు హాజరై ఒక సభను విజయవంతం చేయాలని చెప్పి బీసీ సమాజాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అనేక సంవత్సరాలుగా బీసీల డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి ఉద్యమాలు చేస్తూ ఉంటే మరి మా డిమాండ్లు పరిష్కరించినటువంటి సందర్భాలు లేకపోవడం మరి బాధాకరం. మరి సభకు సంబంధించినటువంటి డిమాండ్స్ స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు 42% పెంచి వాటిని ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని చెప్పి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలాగే బీసీల సామాజిక రక్షణ భద్రతగా బీసీ యాక్ట్ ఏర్పాటు చేయాలని చెప్పి, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేయాలని చెప్పి, 1,00,000 కోట్లతో బీసీ సప్లాన్ ఏర్పాటు చేయాలని చెప్పి, అటు కేంద్రంలో దేశవ్యాప్తంగా బీసీ కులగలన చేయాలని చెప్పి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలని చెప్పి ఈ డిమాండ్ల మీద మరి బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం. మరి ఈ సభను ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి మా సభను చూసి మా పక్షాన నిలబడాలని చెప్పి ఈ రెండు పార్టీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ సభ తర్వాత రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మెడల్ వంచి అటువంటి ఉద్యమాలు చేసి మా జనాభాతో మా వాటాంతా సాధించుకునే దిశగా రాబోయే రోజుల్లో మా కార్యాచరణ ఉంటుంది. ఇప్పటికైనా మా న్యాయమైన డిమాండ్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మంచిర్యాల పట్టణంలోని 5వ వార్డు శ్రీశ్రీ నగర్లో నూతనంగా నిర్మించిన ముక్కిడి పోచమ్మ దేవాలయంలో అమ్మవారికి మహామండల పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల పట్టణం శ్రీశ్రీనగర్ 5వ వార్డులో నూతనంగా నిర్మించిన ముక్కిడి పోచమ్మ దేవాలయంలో అమ్మవారికి మహామండల పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి 5వ వార్డు కౌన్సిలర్ సుధమల్ల హరికృష్ణ మాట్లాడుతూ 5వ వార్డు శ్రీశ్రీనగర్లో ముక్కిడి పోచమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిపి నేటితో 40 రోజులు పూర్తి అయినందున అమ్మవారికి మండల పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా గణపతి పూజ, పుణ్యవాహనం అనంతరం మహా కుంభాభిషేకం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 5వ వార్డు ప్రజలు, భక్తులు, పరిసర ప్రాంతాల భక్తులు కూడా హాజరై పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 41 రోజు పూర్తున్నటువంటి శుభ సందర్భంలో 41 రోజులు మరి వాడ ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో మరి రోజు నిత్యం అమ్మవారికి దీపారాధన, నైవేద్యం సమర్పించుకుంటూ ఎంతో భక్తిగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు వరకు నిర్వహించడం జరిగింది. అయితే 41 రోజు పూర్తయిన సభ సందర్భంలో మరి ఈరోజు ఏదైతే మరి రామగుండం రామశర్మ శాస్త్రి గారి యొక్క ఆధ్వర్యంలో మనము అమ్మవారి కార్యక్రమాన్ని మళ్ళీ మనం నిర్వహించాలి. అమ్మవారికి మరి ఏదైతే కుంభ అభిషేకం చేయాలని మరి వారు నిర్ణయం జరిగింది. మరి అభిషేకంతో పాటు మరి ముందుగా నవగ్రహ మరి పూజా కార్యక్రమం, గణపతి పూజా కార్యక్రమం, మరి హోమ కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం, మరి అన్నింటినీ కూడా మేము ముక్కుడి పోచమ్మ తల్లిని
మరి వేడుకుంటున్నాం. ఈ మంచిర్యాల పట్టణ ప్రజలు, మరి మంచిర్యాల పుర ప్రముఖులు, మరి నాయకులు అందరూ కూడా మరి క్షేమంగా ఉండాలని, ఈ మంచిర్యాల పట్టణం దినదిన అభివృద్ధి చెందాలని మరి మనసారా ఆ పోచమ్మతలని వేడుకుంటూ, అదేవిధంగా మరి మా ప్రాంతంలో ఉన్నటువంటి మరి ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని, సుఖశాంతులతో ఉండాలని, మరి వారు చేస్తున్నటువంటి వృత్తిలో అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా వారిపై ఉండాలని మరి మనసారా ఆ పోచమ్మతలని వేడుకుంటూ, మరి కార్యక్రమంలో నిర్వహణలో మరి వాడ యూత్ సభ్యులు మరి పెద్ద మనుషులు కూడా పెద్ద ఎత్తున తల్లి రావడం, ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు నాకు చేదోడు వాదోడు ఉంటున్నటువంటి ఈ వాడ ప్రజలకు మరొకసారి మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి మరి అయ్యగారులకు కూడా వారికి కూడా మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓం శ్రీమాత్రే నమః. మంచిర్యాల గ్రామమందు శ్రీశ్రీనగర్ యందు పోయిన డిసెంబర్ 22వ తారీఖు రోజు మహా ప్రతిష్టాపన ముక్కిడి పోచమ్మ దేవాలయ ప్రతిష్టాపన జరిగిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఆ యొక్క ముక్కిడి పోచమ్మ దేవాలయ ప్రతిష్ఠ జరిగి ఈ రోజుతో 41 రోజులు సమాప్తమవుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క వార్డు ప్రజలు మరియు వార్డు కౌన్సిలర్ సుధమల్ల హరికృష్ణ గారి ఆధ్వర్యంలో మరియు భక్తజన ఆధ్వర్యంలో అమ్మవారికి మండల పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఆ యొక్క మండల పూజా కార్యక్రమంలో ఉదయం గణపతి పూజ పుణ్యహవాచన ముగించుకొని సర్వతోభద్ర మండల ఆరాధన నవగ్రహ ఆరాధన చేసుకొని ఆ యొక్క అమ్మవారికి మహాకుంభాభిషేకం చేయుటకు ఈరోజు భక్తులందరి సమక్షంలో ఈ పూజా కార్యక్రమం చేయడానికి పూనుకున్నాము. ఈ యొక్క పూజా కార్యక్రమంలో మంచిర్యాల గ్రామవాసులు మరియు ఇతర గ్రామవాసులు అదేవిధంగా ఈ యొక్క శ్రీశ్రీనగర్ ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు అయ్యి అదేవిధంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మొదటి నుంచి ఆ యొక్క ప్రజలందరినీ నడుపుతున్నటువంటి కౌన్సిలర్ గారు హరికృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ రోజుకి 41 రోజు ముగించుకున్నటువంటి దేవాలయ మండల పూజా కార్యక్రమం మేము పొద్దుటి నుంచి చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో ఇంకా కూడా అమ్మవారికి మహాకుంభాభిషేకం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క వేద బ్రాహ్మణులచే వేద ఆశీర్వచనాలు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ప్రజలకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆ అమ్మవారిని కోరుకోవడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరినీ కూడా అమ్మవారు అశేషంగా ఆదుకోవాలని ఆ అమ్మవారిని మేము మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. చెన్నూరు పట్టణంలోని లైన్ గడ్డ కాలనీలోని దర్గా వద్ద ముస్లిం పెద్దలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొని ప్రార్థనలు చేశారు. చెన్నూరు పట్టణంలోని లైన్ గడ్డ కాలనీలోని దర్గా వద్ద ముస్లిం పెద్దలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ దర్గాలో పూజలు చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. చెన్నూరులో ఉర్సు ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. లైన్ గడ్డ కాలనీ అభివృద్ధికి 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. త్వరలోనే పనులు ప్రారంభించి అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ తెలిపారు. DMFT में हर एक जगह लगाया, मंदमरी में 20 कैदान ने इधर RKP में वहाँ यहाँ हर एक जगह लगाया. आप लोगों का जो मैं देखा है रोड बहुत बुरा है आप लोगों के पास, उसको सीधा करने का जिम्मेदारी भी मेरा है. मैं आपको विश्वास दिलाता हूँ. थोड़ा देर हो सकता मगर काम करने का रिस्पॉन्सिबिलिटी मेरा है. मैं आप लोगों को डेफिनेटली काम करवा के रखता हूँ. आप लोग भी जो है जो भाईचारा बीते से चंदूर में आप लोग सब हैं, तो ये भाईचारा चलते रहना है. कुछ भी रहने दो, मेरे को इन लोग है, अफजल खान है, है, कुछ भी है तो मेरे को बोलो, मैं आप लोग की किस्मत में. ठीक है. खुदा రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ నుండి మందమరి మున్సిపల్ కమిషనర్గా బదిలీపై వచ్చిన తుంగపిండి రాజలింగు పదవి బాధ్యతలు స్వీకరించారు. మందమరి మున్సిపల్ కమిషనర్గా తుంగపిండి రాయలింగు శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మందమరి పట్టణంలోని ఎటువంటి సమస్యలనైనా తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. పట్టణంలోని పారిశుద్ధ నీటి సమస్యను తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఇక్కడ ఈ పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని నా తరఫున నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా పట్టణంలో పారిశుద్ధ్యం, వాటర్ సప్లై మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని మెరుగుపరచాలని కూడా తెలియజేస్తున్నాను. ఏదైనా సమస్య ఉన్నా కూడా నేరుగా నా యొక్క ఫోన్ కూడా తెలియజేయాలని. జనాలు రద్దీగా ఉండే చోట చైన్ స్నాచింగ్ చేస్తూ వరుస దొంగతనాలకు పాల్పడుతున్న కిలాడి లేడీ అమూల్యను వికారాబాద్ CCS పరిగి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. భువనగిరికి చెందిన అమూల్య అనే మహిళ హైదరాబాద్కు చెందిన మహమ్మద్ ఇక్బాల్ ఇద్దరు కలిసి రద్దీ ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్నట్లు
తమ దర్యాప్తులో గుర్తించిన పరిగి డీఎస్పీ శ్రీనివాస్ మీడియా సమావేశంలో తెలిపారు. కిలాడి లేడీ అమూల్యను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని, మరో నిందితుడు మహమ్మద్ ఇక్బాల్ పరారీలో ఉన్నాడని తెలిపారు. అమూల్య వద్ద నుండి దాదాపు 11 తులాల బంగారం, ఆభరణాలు, 80,000 నగదు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ నెల మొదటి వారంలో పరిగి బస్టాండ్లో జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో దర్యాప్తు చేయగా కిలాడి దొంగ లేడీ భాగోతం బయటపడాలన్నారు. గతంలోనూ వీరిరువురు కలిసి జిల్లాలో పలుచోట్ల చోరీలు పాల్పడుతున్నట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. మహమ్మద్ ఇక్బాల్ ప్రధాన సూత్రధారిగా ఉంటూ చోరీలు ఎలా చేయాలి, ఎక్కడ చేయాలో ట్రైనింగ్ ఇచ్చేవాడని పోలీసుల విచారణలో కిలాడి దొంగ లేడీ అమూల్య చెప్పినట్లు డీఎస్పీ మీడియా సమావేశంలో తెలిపారు. వికారాబాద్ జిల్లాలో బస్టాండ్లలో రద్దీగా ఉన్న బస్సులు ఎక్కుతున్న ప్రయాణికులను టార్గెట్ చేసి గతంలో చాలా దొంగతనాలు జరిగినాయి. ఈ విషయంలో ఎస్పీ గారి ఆదేశాల మేరకు పరిగి పోలీస్ మరియు సిసిఎస్ వికారాబాద్ వాళ్ళు జాయింట్గా ఆపరేషన్ చేసి అమూల్య అనే ఒక లేడీని అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో పరిగి బస్టాండ్లో, వికారాబాద్ బస్టాండ్లో ఎవరైతే వివిధ గ్రామాలకు వెళ్ళడానికి గాను బస్సులకు ఎక్కడప్పుడు దిగేప్పుడు వీళ్ళు రద్దీగా ఉన్నప్పుడు ఆ రద్దీలో వీళ్ళు కూడా ప్రయాణికులలాగా వాళ్ళతో పాటు ఎక్కడము, అక్కడ ఆ అవకాశాన్ని చూసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారు నగలు మరియు క్యాషు, సెల్ ఫోన్స్ ఇవన్నీ దొంగతనాలు చేస్తుంటారు. వీళ్ళని ఈ గ్యాంగ్ను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్బాల్ అనే అతను మెయిన్ ఆర్గనైజర్ ఉంటాడు, అతను పరారీలో ఉన్నాడు. త్వరలో అతను కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది. భువనగిరి అరెస్ట్ చేసినామే, భువనగిరి ప్రాపరు. అదే మన వికారాబాద్ ఎక్కువ బస్టాండ్లలో అక్కడిక్కడ చేస్తుంటారు. డిఫరెంట్ గ్యాంగ్స్ ఉంటాయి. మనకు దొరికినామే మన దగ్గర మాత్రం 5 అఫెన్స్లు చేసింది. 2 వికారాబాద్ బస్టాండ్లో, 3 పరిగి బస్టాండ్లో. మెయిన్ ఎవరైతే ఇక్బాల్ ఉన్నాడో వాడు దొరికితే వాడేంటంటే డిఫరెంట్ వాళ్ళతో డిఫరెంట్ ఏరియాలలో ఆపరేట్ చేపిస్తుంటాడు. ఒక్కొక్క టీంతోనే ఒక్కొక్క ఏరియాలో ఆపరేట్ చేస్తుంటాడు. అదే మనకు ఈ టీమ్స్ ఎస్పీ గారు టీం ఫామ్ చేసింది కదా, సిసిఎస్ అండ్ పరిగి పోలీస్ జాయింట్స్గా ఎఫర్ట్ చేసి రికవరీ కూడా ఇప్పుడు మొత్తం వీళ్ళ దగ్గరికి 11 తులాల 8 గ్రాముల బంగారం, 80,000 రూపాయల క్యాష్, ఒక సెల్ ఫోన్. బీఆర్ఎస్ పార్టీ హయాంలో రాష్ట్ర అప్పుల్లో మునిగిపోయిందని రామకృష్ణపూర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాలనలో 7 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్ర ప్రజలపై అధిక భారాన్ని మోపారని మండిపడ్డారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజా రమేష్ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీపై చేసిన ఆరోపణలు సిగ్గుచేటని ధ్వజమెత్తారు. చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి 800 కోట్ల నిధులతో అభివృద్ధి పనులను చేశారని గుర్తు చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట 10 ఏళ్లు కాలయాపన చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం నేడు ఇందిరమ్మ ఇళ్ల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఇళ్లను మంజూరు చేస్తుంటే ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే విధంగా మాట్లాడడం సరికాదన్నారు. సింగరేణి నిధులను సిద్దిపేట, సిరిసిల్లకు కేటాయించాలనుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న డాక్టర్ రాజా రమేష్ వ్యతిరేకించి నేడు ఆ నాయకులకు కొమ్ము కాయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పల్లెరాజు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఓర్నల శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, పుల్లూరి కళ్యాణ్, పలిగిరి కనకరాజు నాయకులు పాల్గొన్నారు. ఆ రోజు డిజైన్ చేసి ఆ రోజు ఉన్నటువంటి మేధావులైనటువంటి ఇంజనీర్లు కాదని చెప్పేసి కేసీఆర్ వేరే బుక్కులు చదివినా నాకే వచ్చని చెప్పి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టుతో ఈ ప్రాంతాన్ని నాశనం చేసిండే. అదే కాకుండా ఇలా ఒకటే అడుగుతున్నాం, మేము సూచిగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని మీరు బాగా పకడ్బాలు పలుకుతున్నారే. కేసీఆర్ గారు ఏం చేశారండి? ఒక్క ఉద్యోగం ఇచ్చారా? మేము ఈ పట్ల నెల లోపల 55,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇదే కాకుండా విదేశాల నుండి పెట్టుబడి 1,75,000 కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చాం. వచ్చేటువంటి 2 సంవత్సరాల లోపల 60,000 ఉద్యోగాలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవి మేము చేయదలుచుకున్నాయి, చేస్తున్నాయి. అదే కాకుండా ఇవాళ మేము 12,000 రూపాయలు రైతు బంధు ఇచ్చినాం. ఏకకాలంలో దేశవ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా ఏకకాలంలో సుమారుగా 22,000 కోట్ల రూపాయలు 2 లక్షల రుణమాఫీ చేసినాం. ఇవాళ మీరు గుళ్ళ మీద చేసుకున్నారు కానీ ఇవాళ ఏదైతే మహిళలకు ఉన్నారో ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం, ఇవాళ మేము పెన్షన్ స్కీమ్ను అమలుపరుస్తున్నాం. మేము చెయ్యదైతే ఇవాళ రైతులకు సబ్సిడీలు ఇస్తున్నాం. మీరు అన్ని పొడగొట్టిలు ఇలా అప్పుల పాలు చేసిలు, కుప్ప చేసి కూర్చోబెట్టిలు. అయినా మేము అభివృద్ధి దశ పోతూనే ఏదైతే సోర్సెస్ మేము సోర్సెస్ వెనుకాడుకుంటూనే
ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి మాట తీసుకుపోతున్నాం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ మా చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు వారంలో 4 రోజులు ఈ నియోజకవర్గంలోని ప్రతి పల్లె, ప్రతి ఇల్లు, ప్రతి గడపను ఇంటికి పోయి వాళ్ళ సమస్యల మీద స్పందిస్తూ ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. ఇవాళ మీరు బాగా గొప్ప చెప్పుకుంటుంటే ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యోగం చేస్తాం, మేము అందరం కలిసి చేస్తాం, రాష్ట్రం వస్తే బాగుపడదని ఆలోచన చేస్తే ఆ ఆలోచనలో ఇలా మీరు విప్లవం చెందిలు ఏం చేశారయ్యా, ఈ ఉమ్మడి రాష్ట్రంలోకి వెళ్ళి రాష్ట్రాన్ని మనం తీసుకొని ఇలా రాష్ట్రం ఏర్పడితే ఆ రోజు మీరు గొప్ప చెప్పిళ్ళు కాపల కుక్కలా ఉన్నాను, ఒక దళితుడికి ముఖ్యమంత్రి ఇస్తాను, ఇచ్చిందానే మీ ముఖ్యమంత్రి గతంలో ఉన్నట్టు మీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఇచ్చిందా, ఇయ్యలేదు. ఒకసారి ప్రజలు పేరు వేసుకోండి. ప్రభుత్వ హయాంలో టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా వారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసేటువంటి సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయో మీరు ఆలోచించాల్సి ఉంటుంది. అవగాహన రాహిత్యంతో అక్కసుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుందనేటువంటి అక్కసుతో కేవలం ఏదో మాట్లాడాలని చెప్పేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. నారిక కోసేటువంటి రోజులు దగ్గర ఉంటాయి, ఊరు నుంచి తరిమేసుకుంటూ దగ్గర వస్తాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త రాజా రమేష్, నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడకుండా నువ్వు ఒక మామూలు కార్యక్రమం స్థాయి కూడా నువ్వు పనికిరానటువంటి వ్యక్తి ఇలా బీఆర్ఎస్ లో కూడా పోయి ఏదో మాట్లాడుతున్నావు. ఎవరు లేని ఏం లేని ఏ చెట్టు లేని కాడ ఎంపల చెట్టు మహావృక్షం అన్నట్టు ఏ నాయకులు లేని కాడ నువ్వు పోయి ఇలా మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ లో నీ స్థాయి కేవలం కార్యకర్త స్థాయి అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోయి ఇలా బీఆర్ఎస్ లో పోయి జంప్ అయిపోయి నువ్వు నువ్వు ఒక నాయకునివి కాదు, కేవలం నువ్వు ఒక దొంగవి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటూ టీఆర్ఎస్ పనిచేసినటువంటి దొంగవి నువ్వు ఇలా మా మీద మాట్లాడేటువంటి ఒక నైతిక హక్కు కూడా నీకు లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇంకొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం పైన కానీ కాంగ్రెస్ నాయకుల పైన కానీ మా యొక్క ఎమ్మెల్యే పైన కానీ ఏమైనా వ్యాఖ్యలు చేస్తే మా కార్యకర్తలు తస్మాత్ జాగ్రత్త, ఖచ్చితంగా నేను నియోజకవర్గం నుంచి నేను తరిమేస్తారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను. వికారాబాద్లో రోడ్డు భద్రతా మహోత్సవాలు ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హాజరయ్యారు. ఆయన హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాన్ని నడిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వాహనదారులకు సూచించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ కళా బృందంచే అవగాహన ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, ఆర్టీఏ నంబర్ జాఫర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సుధాకర్ రెడ్డి, కిషన్ నాయక్, మైపాల్ రెడ్డి, సత్యం సేట్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ప్రపంచంలో భారతదేశం మొదటి స్థానంలో ఉందని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఓ ప్రాణం ఖరీదు ఓ కుటుంబం అని, ఒక కుటుంబ పెద్దని కోల్పోతే ఆ కుటుంబం చిన్న భిన్నం అవుతుందని తెలిపారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడిపించాలని సూచించారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా మద్యం సేవించి వాహనాలు నడిపే వారి పట్ల పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ 18 సంవత్సరాల నిండిన పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వొద్దని, మద్యం సేవించి వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు తమ పిల్లలకు జాగ్రత్తలు చెప్పాలని సూచించారు. అమెరికా వంటి దేశాల్లో ప్రమాదాలు తక్కువ జరుగుతాయి. కారణం అక్కడ డ్రైవింగ్ చేసేవారు నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తారు. మన దేశంలో కూడా రోడ్లు నియమావళిలో ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి. అయితే మన వాళ్ళు సరిగ్గా పాటించడం లేదు. టూ వీలర్ నడిపేవారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. సర్వే ప్రకారం బైక్ ప్రమాదాల మరణాలలో 70% తలకు దెబ్బ తగలడంతో మరణిస్తున్నారు. హెల్మెట్ వాడితే ఈ మరణాలను తగ్గించవచ్చు. అదేవిధంగా కారు నడిపే వ్యక్తి కారులో ప్రయాణిస్తున్న అందరూ సీట్ బెల్ట్ ధరించాలని. సీట్ బెల్ట్ ధరిస్తే కారు యాక్సిడెంట్కు గురైనా బోల్తా పడినా వెంటనే ఎయిర్ బెలూన్స్ తెరుచుకొని అందులోని వారిని రక్షిస్తాయి. విద్యార్థులకు చిన్నప్పటి నుండి రోడ్డు ప్రమాదాలపై భద్రతపై అవగాహన కలిగించాడు. ట్రాఫిక్ రూల్స్ పాటించడం మనందరి బాధ్యత. అప్పుడే ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు. బైక్ డ్రైవ్ చేస్తుంటారు. సో ఖచ్చితంగా హెల్మెట్ ఉంటేనే మనం అలౌ చేయాలి. పోలీస్ వాళ్ళకి, ఆర్టీ వాళ్ళకి రిక్వెస్ట్ చేసేది ఖచ్చితంగా ఫైన్ కూడా వేయాలి. ఫైన్ బాధతో ఫైన్ భయంతో కనీసం వేసుకొని బయలుదేరుతారు. సో ఒక నాన్న ఎప్పుడైనా యాజ్ అ ఫాదర్ ఆల్సో, యాజ్ అ మెయిన్ మెంబర్ ఆఫ్ ద సొసైటీ ఆల్సో, యూజువల్గా మెయిన్ మెంబర్స్ ఎక్కువ డ్రైవ్ చేస్తారు బైక్స్ అవి అని. అది చేసేటప్పుడు ప్లీజ్ ఫర్ యువర్ ఫ్యామిలీస్ ఫ్యూచర్, ఫర్ యువర్ ఓన్ ఫ్యూచర్,
మేక్ అ హ్యాబిట్. మీరు ఒక అలవాటు చేయండి టు వియర్ అ హెల్మెట్. కొద్దిగా అయితే అది ఫ్రీగా ఉండదు, అది ఉంటుంది, ఫీలింగ్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ సేఫ్టీ, ఫర్ అవర్ ఓన్ బెనిఫిట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. మనం ఖచ్చితంగా హెల్మెట్ వేసి బయలుదేరాలి అండ్ ఆ వేసినకి ఇంటికి సేఫ్గా రావాలి, చేరుకోవాలి. థ్యాంక్ యూ. రెగ్యులేషన్స్ రూల్స్ పాటించకపోవడం, దయచేసి మీరందరూ కూడా మంచిగా అవగాహన ఉన్నాం కాబట్టి ఇది ఈ రోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మనకైతే ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దయచేసి పాటించి, ఇది మనందరి బాధ్యత. యాక్సిడెంట్స్ మనం తగ్గించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది కాబట్టి ఈ యొక్క రోడ్ సేఫ్టీ మంత్ ని మనందరం కూడా గుర్తించుకొని ఎటువంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్ తగ్గించడానికి అందరూ కూడా మనం ఒక దృఢ సంకల్పంతో పనిచేసినట్టే యాక్సిడెంట్స్ తగ్గుతాయి. మళ్ళీ ఈ రోజు ఈ కార్యక్రమం అరేంజ్ చేసిన మన ఆర్టీఓ గారికి అండ్ ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చిన మన స్పీకర్ సార్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. చెన్నూరు పట్టణంలోని లైన్గడ్డ కాలనీలోని దర్గా వద్ద ముస్లిం పెద్దలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ దర్గాలో పూజలు చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. చెన్నూరులో ఉర్సు ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. లైన్గడ్డ కాలనీ అభివృద్ధికి 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. త్వరలోనే పనులు ప్రారంభించి అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ తెలిపారు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తలు దూర ప్రాంతాలు వచ్చిన వాళ్ళు రాత్రి వేళ బస్సు దొరకకుండా కూడా స్టే చేసే ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యాలయాన్ని మంచి పనులకు, తర్వాత జ్ఞానం పెంచుకునేందుకు కార్యకర్తలు ఉపయోగించుకోవాలని. మార్కెట్ చైర్మన్ దుర్భకర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఉచితంగా ఇచ్చినందుకు వారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై కాంగ్రెస్. గద్దర్ అనేది ఒక పేరు కాదని, అది ఒక కెరటం అని, సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై పాట రూపంలో తిరగబడిన బల్లెం అని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొనియాడారు. వికారాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ సాంస్కృతిక సారథి భాషా సాంస్కృతిక శాఖ సారథ్యంలో నిర్వహించిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ 77వ జయంతి కార్యక్రమంలో శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డిలు గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ గద్దర్తో రాజకీయ నాయకులకు సిద్ధాంతాల మీద విభేదాలు ఉండవచ్చు, కానీ బడుగు బలహీన వర్గాలకు న్యాయం కోసం గద్దర్ పోరాడిన బాట మాత్రం అందరికీ ఆదర్శమని అన్నారు. దొరతనాన్ని ఎదిరించి గజ్జకట్టి పాట పాడిన తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా ఊరూరా తిరుగుతూ ప్రజల్లో చైతన్యవంతం చేసిన అది సమాజాన్ని మేల్కొల్పే ఉద్యమమే అని అన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు గద్దర్ను స్మరిస్తూ పాడిన పాటలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రజాప్రభుత్వం వచ్చాక గద్దర్ను కళాకారుడిగా తెలంగాణ హస్తిగా గుర్తించిందని తెలిపారు. సినిమా కళాకారులకు గద్దర్ అవార్డులను ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. గద్దర్ కుమార్తెలను వెన్నెలను తెలంగాణ సాంస్కృతిక సారథిగా నియమించడం జరిగిందని తెలిపారు. పాట ఉన్నంత వరకు గద్దర్ మనందరి మనసులలో ఉంటారని సభాపతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచంద, మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, డిపిఆర్ఓ చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.